చూడండి డ్రైనేజ్ పోవడం బోలో ఈరోజు గౌస్నగర్లో 27వ డివిజన్ గౌస్నగర్లో కొన్ని సమస్యలపైన మేము మరియు అమానుల్లా అలాగే బుల్లెట్ నూరు ముగ్గురు కలిసి పరిశీలించడం జరిగింది. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు గౌస్నగర్లో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటిపడి చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకు మనం ఈరోజు మీడియా ముఖంగా మా గౌస్నగర్ సమస్యలను వివరిస్తున్నామంటే, కడప తొలి మహిళ, చరిత్ర తిరగరాసిన, అలాగే ఫైర్ బ్రాండ్ అయినటువంటి కడప నగర సభ్యురాలైన ఆర్ మాధవిరెడ్డి గారు రేపు జరగబోయే మన సర్వసభ్య సమావేశానికి అఫీషియల్ మెంబర్గా ఆమె పోతున్నది. ఆమె పోయిన వల్ల మనకి ఏదో న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఈరోజు గౌస్నగర్లో ఉండే సమస్యలను మేము వివరించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పెద్ద సమస్య ఏమిటంటే, గౌస్నగర్లో ఇక్కడ ఉండే హిందూ శ్మశానం గోడ పగిలి దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ ఇదంతా గోడ చుట్టూ అంతా కట్టినారు. కానీ వైసీపీ వాళ్ళు కొంతమంది ఇక్కడ మా మీద కక్ష పెట్టి ఇక్కడ వరకు ఆపేసినారు. ఎందుకయ్యా అంటే, ఇది భూభాగము ఇదంతా ఉంది అని వాళ్ళు కోర్టులో వేసి మనకి చాలా చిత్రహింసలు చేస్తున్నారు. ఈ వైసీపీ వాళ్లకు ఆగడాలు మనం అరికట్టాలంటే ఆర్ మాధవి గారితో సాధ్యమని మేము అనుకొని మేము ఈ మీడియా ముఖంగా మనం తెలియజేస్తున్నాము. సర్వసభ్య సమావేశంలో మన గౌస్నగర్లో ఉండే మరీ ముఖ్యంగా మౌలిక వసతులు ఏమిటంటే, కాలువలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, అలాగైతే నీళ్ళైతే మరీ ముఖ్యంగా దుర్వాసన వస్తున్నది. ఈ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే, ఇక్కడ ఎవరైతే ఖననం చేస్తారో పూడుస్తారో అవో పిచ్చి కుక్కలు అవి తిని ఒక్కొక్కసారి అయితే చేతులు వేళ్ళు ఎముకలు తీసుకొస్తే భయం భ్రాంతులుగా ఈ వీధిలో ఉన్నారు. ఈ పక్కన చూడండి మీరు, దీని పక్కనే ఇల్లు ఉన్నారు. ఎలా బ్రతకాలి వీళ్ళంతా? దయచేసి మేడం గారి మేము మా గౌస్నగర్ వాసులము విన్నమించుట ఏమిటంటే, తక్షణమే మీరు సర్వసభ్య సమావేశంలో ఈ మీద గళం ఇప్పాలని, ఈ సమస్య మీద మీరు గళం ఇప్పితే మా సమస్య తీరుతాయని మనం ఆశాభావంతో ఉన్నాము. అలాగే కడప గౌస్నగర్లో ఉండే రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీరు కానీ వసతులు కల్పిస్తే మీకు శతకోటి వందనాలు తెలుపుతూ మనము, ఎందుకంటే మీ ద్వారా మీ పరిపాలనలో న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు సుఖ సంతోషాలు ఉంటారని. గత ప్రభుత్వంలో కార్పొరేటర్లు 10 సంవత్సరాలు ఏళ్ళారు. ఎవరు కార్పొరేటర్ కూడా తెలియదు. ఇక్కడ ఒకరు కార్పొరేటర్ అవుతాడు, ఇంకోడు పెత్తనం చెలాయిస్తాడు. ఎవరు కార్పొరేటర్? హూ ఆర్ యూ?
అని గౌస్ నగర్ ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు కార్పొరేటర్ అని ఎప్పుడు రాడు, ఎప్పుడు తిరగరు, వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ కబ్జాలు వాళ్ళు, వాళ్ళ స్థలాలు వాళ్ళు చూసుకుంటూ వారు తిరిగే ఉండాలి. కానీ గౌస్ నగర్లో అయితే మరీ ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది. ఒక్కసారి మేడం గారు మా గౌస్ నగర్ మీరు డివిజన్ని పర్యటించి మా కష్ట సుఖాలను తెలుసుకోవాలని నేను కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మాకు సహకరించిన మా అమానుల్లా బుల్లెట్నూరికి స్థానిక ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా రేపు జరిగే జనరల్ బాడీ మీటింగ్లో ఈ సమస్యలను మీరు ఈ మీడియా ద్వారా మీరు చూసి మా సమస్యలను అక్కడ పెడతారని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఖాదర్ బాషా, స్థానికుడిని. లేదు సార్, నేను వచ్చి 40 ఏళ్ళు పైన అయిపోయింది. ఈ రోడ్డు వేసేవాళ్ళు లేరు, గోడ కట్టేవాళ్ళు లేరు. ఆ కుక్కలన్నీ ఇట్లా వచ్చాయి. వానకు ఈగలు అన్నీ చూడు ఎట్లున్నాయో. పిల్లలు మేము సత్తానం సార్. 40 ఉప్పర్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. ఏం మంచి ఏం చెడ్డేమని అడిగేవాడే నాదుడు లేడు.